మంచిర్యాల జిల్లాను చలి వణికిస్తోంది. 2 రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. దీంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు చలిమంటలు కాస్తున్నారు. మరో 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు తగ్గనున్నాయని తెలిపింది వాతావరణ శాఖ. చలి తీవ్రతపై మరింత సమాచారాన్ని మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. గత 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఉష్ణోగ్రతలు మొత్తం కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత 10గా నమోదవుతుంది. రేపు ఎల్లుండి మొత్తం కూడా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్న పరిస్థితి. ఉదయం నుంచి ఇటు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, ఇతర వివిధ పనులకు వెళ్ళే కూలీలు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇదంతా కూడా కోల్ బెల్ట్ ప్రాంతం కావడంతో ముఖ్యంగా సింగరేణి విధులకు వెళ్ళేవారు కూడా చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సింగరేణిలో మొత్తం 4 షిఫ్టులుగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్, మిడిల్, అట్లాగే నైట్ షిఫ్ట్, ఇట్లా 4 రకాలుగా విభజించి 4 రకాలుగా తమ విధులకు హాజరవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చలి తీవ్రత తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకు ఉదయం లేచి వెళ్ళే క్రమంలో చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకో. 11-12కి వెళ్ళాల్సిన టైము, అలాగే వాళ్ళంతా కూడా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఇటు విధులు ముగించుకొని వస్తున్న క్రమంలో చాలా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉదయము కొంచెం డిస్టెన్స్, స్కూల్ ఎట్లాగో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పొద్దున లేవడానికి చిన్నపిల్లలు కావచ్చు, అలాగే పెద్దలు కావచ్చు, స్కూల్కు వెళ్ళాలంటే ఉదయం 7-6 గంటలకే లేచి తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మత్స్యకారులు కావచ్చు, అలాగే పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అలాగే వివిధ పనులకు వెళ్ళేవారు కూడా పొద్దున్నే లేచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకైతే ఉదయం రోడ్ల మీదనే శుద్ధి చేస్తున్న టైంలో కావచ్చు చలికి గజగజ వణికిపోతున్నారు చెప్పుకోవచ్చు. ఇటు పని చేస్తూనే ఒక పైపు మంట కాగుతున్న పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇటు చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే ఇవాళ మాత్రము 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని చెప్పుకోవచ్చు. రేపు 9, ఎల్లుండి 8గా చూపిస్తుంది. ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలి. ఇటు దగ్గు, జలుబు చేసిన ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా తగిన నిబంధనలు పాటించాలి. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి సూచిస్తున్నారు. చిన్నపిల్లలు మాత్రము జలుబు, దగ్గు వాతావరణంలో మార్పుల కారణంగా ఎక్కువగా ఈ మధ్య ఆసుపత్రులకు వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. వాళ్ళంతా కూడా జలుబు, దగ్గుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా సోకిందని చెప్పుకోవచ్చు. మొత్తం మంచిర్యాల జిల్లాలో ఉన్న నేపాల్ ఇక్కడ నుంచి వచ్చి ప్రత్యేకంగా చలికాలం నేపథ్యంలో ఇక్కడ షాప్స్ మొత్తం కూడా నిర్వహిస్తుంటారు. అక్కడ డిమాండ్ ఏర్పడింది. ఈ చలిని తట్టుకునేందుకు అందరూ కూడా ఉన్ని దుస్తులు, స్వెటర్సు, ఈ క్యాప్స్ అట్లాంటి తీసుకుంటున్న పరిస్థితి. మొత్తం కూడా ఈ 2-3 రోజుల్లో మరింత చలి పెరిగే ప్రభావం ఉంది. అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అయితే చెప్తున్న పరిస్థితి. అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్ళొద్దు, చిన్నపిల్లలను ముఖ్యంగా చలి ఉన్న ప్రాంతంలో తింపొద్దు అని చెప్పేసి ఇటు వైద్యులు కూడా చూస్తున్న పరిస్థితి. మరో 2 రోజుల్లో చలి తీవ్రత పెరగనుంది. అందరూ జాగ్రత్తలు పాటించాలి. అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఇది ఉమ్మడి ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఉన్న వాతావరణం చలి తీవ్రత పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.